దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తం కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ప్రియమైన వారలారా, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. గత వీడియోలో మనం చూశాం, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమని. ఈ యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమని గత వీడియోలో మనం చూశాం. ప్రియమైన వారలారా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అన్నది మన జీవితంలో ఒక ఊపిరి వంటిది. ప్రార్థన చేయని వాడు ఊపిరిని పోగొట్టుకున్నట్లే, ప్రార్థన చేసేవాడు ఊపిరిని నిలబెట్టుకున్నట్టే. అంటే మన జీవితంలో, భక్తి జీవితంలో ప్రార్థన అంత ప్రాముఖ్యంగా మన జీవితంలోకి అవసరమైనది. నీవు ప్రార్థించాలి, ఒక పక్క దేవుని వాక్యం చదవాలి. ఈ రెండు సమవుజ్జీలుగా ఉండాలి. నీ ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో, నీ ప్రార్థన ఎప్పుడైతే మానక నీవు ప్రార్థన చేస్తావో, నీ సమస్యల నుండి, నీ కష్టాల్లో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి, వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీవు ప్రార్థించుచుండగా ఆయన నీకు జవాబిస్తాడు. అయితే ప్రియమైన వారలారా, సామెతల గ్రంథంలో గత వీడియోలో నేను మాట్లాడాను. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాట, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం, యథార్థత లేని ప్రార్థన ఆయన అంగీకరించడు. అయితే ఇక్కడ నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అంటాడు. ఎవరి ప్రార్థన అంగీకారం అంటే నీతిమంతుని ప్రార్థన. ఈ నీతిమంతుడు అనగా మనము చూస్తే ఈ లోకంలో మన స్వనీతి అంటే మన సొంత నీతి, మన స్వంత నీతి, మన క్రియలు, స్వక్రియలు అవన్నీ మురికిగుడ్డ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మన స్వనీతితో చేసిన ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేర్చు. అందుకనే నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించును అంటాడు. ఈ నీతిమంతులు ఎవరు అంటే, స్వనీతిపరుడిగా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను తోసివేస్తాడు. స్వనీతిపరులుగా మనం ఉండకూడదు. సుంకరి పరిసయ్యుడు మనం చూస్తాం. పరిసయ్యుడు స్వనీతిపరుడుగా ఉన్నాడు. సుంకరి పాపి అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పరిసయ్యుడు దేవుని మందిరంలోకి వెళ్ళి తన స్వనీతిని వ్యక్తం చేస్తాడు. తన స్వనీతిని వ్యక్తం చేసి చివరికి ఈ సుంకరి వల్లే నేను ఉండనందుకు నీకు వందనాలు దేవా అంటాడు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడో తెలుసా? దేవా, ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకొంచు తను పశ్చాత్తాపడుతూ తన నిజ స్థితిని తెలుసుకున్న సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నిత్యము దేవుని సన్నిధిలో ఉండి, నిత్యము మరి ప్రతి విషయంలో తప్పిపోకుండా జీలకర్రలోను, పుదీనాలోను, సమస్తములోను దశంభాగం ఇస్తానని చెబుతూ, ఆయన ఉపవాసం ఉంటానని చెబుతూ తన స్వనీతిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పరిసయ్యుడు నీతిమంతునిగా తీర్చబడలేదు. సుంకరి మాత్రం తన యథార్థ స్థితిని ఒప్పుకున్నాడు కనుకనే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఈ నీతిమంతులు ఎవరు అంటే, మన స్వనీతి దేవుని సన్నిధిలో మురికిగుడ్డైనప్పుడు మరి ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని సెలవిస్తుంది. అందరూ పాపం చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో మహోన్నతుడైన దేవుడు మరి ఈ వాక్యం సెలవిస్తున్నప్పుడు నీ జీవితంలో మహోన్నతుడైన దేవుడు నీతిమత్వాన్ని ఇవ్వాలి. ఈ నీతి ప్రభు అయిన క్రీస్తు అయి ఉండాలి. ఆయనే నీతిపరుడైన దేవుడు. ఆయన నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు మృతి పొందెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతిని మనకు ఆపాదించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కనుక క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడవే. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతురాలివే. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ క్రీస్తు రక్తములో కడగబడిన నీవు నీతిమంతునిగా నీతిమంతురాలుగా ఉన్నావు. నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు.
అంగీకృతమైన ప్రార్థన క్రీస్తు రక్తములో కడగబడి యథార్థ హృదయంతో చేసేవారిని దేవుడు అంగీకరిస్తాడు. అతి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచు, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీతిమంతుని ప్రార్థన నీవు అంగీకరిస్తావని నీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయ్యా, నీ రక్తములు గడగబడిన మేము నీతిమంతులంగా తీర్చబడ్డాం. మా ప్రార్థనను అంగీకరించే గొప్ప దేవుడు అని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించు.